శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 సంవత్సరం మేషరాశి ఫలితములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండుట, శని 11వ ఇంట బలీయంగా, రాహుకేతువులు వ్యయం షష్టముల యందు ఉన్నందున అన్ని విధములుగా ధనాదాయం బాగుండును. తమ అమూల్య కార్యక్రమాల పట్ల విజయం, వ్యవహార నిపుణత, యోచనాశక్తి, శత్రువుల వలన అనర్థములు, సంవత్సర ప్రారంభములో జరిగిన వ్యవహారములు అన్నీ పరిష్కారమునకు వచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్న హోదా గౌరవము గల వ్యక్తులు పరిచయము వలన గృహ జీవితానందము, మంచి ప్రోత్సాహములు కలుగును. ఏదో విధంగా ధనము చేతికందును. ఎటువంటి లోటుపాట్లు కలుగవు. ఎంత ఆదాయము వచ్చినా మంచినీళ్ల వలె ఖర్చగును. చేతిలో సొమ్ము నిలబడదు. రుణములు చేయవలసి వచ్చును. తీర్థయాత్రలు చేయుదురు. ఆప్త బంధువుల మరణములు కొంత బాధ కలిగించును. కర్మలు కూడా చేయవలసి వచ్చును. ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణములు చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుండును. సంతానం వలన సౌఖ్యం. గృహంలో వివాహాది శుభకార్యములు తప్పక జరుగును. స్థలం కొనుట లేదా గృహములు కొనుట తప్పక జరుగును. ప్రభుత్వ అనుబంధ కార్యములు 2వ నెల నుండి పూర్తగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు శని బలము వలన ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును. కోరుకున్న చోట్లకు బదిలీ జరుగును. కుటుంబంతో కలిసి ఉందురు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కానీ ఆదాయమునకు మించిన ఖర్చులు ఎదురగును. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ఐటీ ఉద్యోగులు అధిక జీతంతో మరొక కంపెనీకి మారుదురు. ప్రైవేట్ రంగంలో ఉన్న చిన్న ఉద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగములు లభించును. గృహ నిర్మాణములు కలిసి వచ్చును. నూతన వాహనములు కొంటారు. కార్మికులకు అనుకూల సమయం. వేతనాలు బాగా పెరుగును. విదేశీ ఉద్యోగుల కొరకు ప్రయత్నించు వారికి ఈ సంవత్సరం అనుకూలమే. రాజకీయ నాయకులకు శని బలము వలన చాలా బాగుండును. ఎన్నికలలో పోటీ చేసినట్లయినా విజయం పొందగలరు. ప్రజలలోనూ అధిష్టాన వర్గంలోనూ మంచి పేరు ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారం అనుభవించెదరు. ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ధనము విపరీతంగా ఖర్చగును. రుణములు చేస్తారు. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుంటుంది. ప్రజలలో పేరు, గుర్తింపు పొందుదురు. టీవీ సినిమా రంగాలలో ఉన్న దర్శకులు, గాయకులు, రచయితలకు, టెక్నీషియన్లకు నూతన అవకాశములు వచ్చును. జీవితంలో స్థిరపడగలరు. ఆదాయం బాగుంటుంది. ప్రైవేటు ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులు తప్పక పొందగలరు. గౌరవం పెరుగును. ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉండును. ఆశించిన లాభాలు పొందగలరు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేష లాభం. కిరాణా హోటల్స్ మరియు చిరుద్యోగులకు మంచి స్థితి. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహన ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమే. రైస్ మిల్లర్ల వారికి ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభించును. ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభించును. సరుకులు నిల్వ చేయు వారికి లాభమే. బంగారం, వెండి వ్యాపారులకు లాభమే. రియల్ ఎస్టేట్ రంగం వారికి గత సంవత్సరం కంటే బాగుండును. ధరలు బాగా పెరుగును. కాంట్రాక్టులు చేయువారికి సరి అయిన సమయంలో బిల్లులు వచ్చును. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. చదువులపై శ్రద్ధ పెరుగును. ఇతర వ్యాపకాలు ఉండవు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఈసెట్, పాలిటెక్నిక్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకును పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు.
క్రీడాకారులకు శని బలం బాగుంటుంది. మంచి విజయాలు పొంది జట్లలో స్థానం పొందగలరు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. రాహు ప్రభావంచే దిగుబడి తగ్గును. అధిక ధన వ్యయం, రుణములు చేయవలసి వచ్చును. గృహంలో శుభకార్యములు జరుగును. చేపలు, రొయ్యల చెరువుల వారికి దిగుబడి తగ్గి మిశ్రమ శుభ ఫలితములు వచ్చును. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి లాభములు గత సంవత్సరం కంటే బాగుండును. కౌలుదారులు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొందురు. ప్రభుత్వ పరంగా లాభములు చేకూరును. ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అన్ని విధములుగా అనుకూలమే. మీ మాటకు విలువ పెరుగును. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటింతురు. మీ పేరుతో విలువైన వస్తువులు లాభించును. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది. గతములో విడివిడిగా ఉన్న భార్యాభర్తలు కలుస్తారు. పుట్టింటి వారి తరపున సూతకములు కలుగును. ఉద్యోగములు చేయు స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. సంతానం ద్వారా సౌఖ్యం, జీవనం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యముల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలముగా చెప్పవచ్చును. గురు శనుల బలం బాగుంటుంది. మనోబలంతో కార్యలాభం కలుగును. మీ ధైర్య సాహసములు, దైవ బలం మిమ్మల్ని రక్షించును. మేషరాశి వారు ఈ సంవత్సరములో చేయవలసిన శాంతుల యొక్క వివరములు. 12వ ఇంట రాహువు సంచారం వలన మంగళవారం నియమాలు పాటించాలి. మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకం చేయండి. రాహువుకు జపం, హోమం చేయించండి. శ్రీశైల క్షేత్ర సందర్శన మంచిది. నరఘోష, రాహుగ్రహ యంత్రములు ధరించిన శుభ ఫలితములు ఉండును. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.